అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీసాల మన్మథుడు 7వ భాగం. రచన పుట్టగంటి గోపీకృష్ణ గారు. మరి కథలోకి వెళ్దామా? బ్రహ్మం ఫోన్ ఎత్తాడు. నేను సార్, సమీర్ అని మాట్లాడుతున్నాను. నీకు 100 ఏళ్ళు తల్లి, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే ఫోన్ చేశావు అన్నాడు బ్రహ్మం. 100 సంవత్సరాలు బతకటం సంగతి పక్కన పెట్టండి, 100 నిమిషాలు గడుస్తాయా అని అనుమానంగా ఉంది అంది సమీర. అదేమిటి అంత మాట అన్నావు? ఆ కిరీటి ఎవరో గోండాలని నా మీదకి పంపాడంట బ్రహ్మంగారు. రమ్య ఫోన్ చేసి చెప్పింది. నాకు భయం వేస్తోంది. అంత పనిచేశాడా? తలుపులన్నీ జాగ్రత్తగా వేసుకుని ఎవరొచ్చినా తీకమ్మా, నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టి భ్రమరం వైపు చూశాడు. ఏంటి బ్రహ్మం సార్? వగలపోతూ అడిగింది భ్రమరం. ఇంకా ఆ సారెందుకులే, బ్రహ్మమని పిలవచ్చుగా చిలిపిగా అన్నాడు బ్రహ్మం. మెలికలు తిరిగిపోయింది భ్రమరం. బ్రహ్మం ఛాతి మళ్ళీ కాస్త పెరిగింది. ఎక్కడికి బ్రహ్మం ఇప్పుడు బయలుదేరుతున్నారు? ఒక చిన్న పని పడింది, సమీర ఫోన్ చేసింది అంటూ వివరాలు చెప్పాడు. నేను కూడా వస్తాను పదండి, వాళ్ళంతా చూద్దాం అంది. ఈ విధంగా నువ్వు సమయం సందర్భం లేకుండా బయట తిరుగుతుంటే మీ ఇంట్లో భయపడరా భ్రమరం? నా గురించి ఆలోచించడానికి ఎవరున్నారు, మీరు తప్ప అంది మళ్ళీ సిగ్గుపడుతూ. అయినా మీరు పక్కనుండగా ఎక్కడికి వెళ్ళటానికైనా నాకేం అభ్యంతరం లేదు. ఆ దేవుడు అన్నీ ఆలోచించే మన జంటను కలిపుంటాడు భ్రమరం. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు అన్నాడు. ఇంతలో డిఎస్పి బయటకు వచ్చాడు. ఏంటి ఇంకా వెళ్ళలేదా అంటూ. ఇక అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా బయటకు వచ్చాడు బ్రహ్మం. పదండి అంటూ భ్రమరం ముందుకు నడవబోయింది. ఆగు భ్రమరం అన్నాడు బ్రహ్మం. ఏమిటి బ్రహ్మం? సమీరని కాపాడటానికి మనం వెళ్తున్నాం, మరి మనల్ని ఎవరు కాపాడతారు? స్టేషన్లోని కానిస్టేబుల్ని తీసుకెళ్దామా? ఎందుకు? ఏదన్నా పరిస్థితి తలకిందులైతే మనల్ని ముందుకు నెట్టి వాళ్ళు జారుకుంటారు. మరేం చేద్దాం? కార్తీక్ని పిలుస్తాను, అతనైతే సమీర కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అని కార్తీక్ నెంబర్ తన సెల్ నుంచి డైల్ చేశాడు. హలో అన్నాడు కార్తీక్. హలో కార్తీక్ గారు, నేను బ్రహ్మాన్ని మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు? సమీర ఫ్లాట్ ముందు ఉన్నానండి. అదేమిటి ఇంటికి వెళ్తున్నానన్నావుగా? వెళ్ళబుద్ధిగా లేదు, ఎందుకో నాకు సమీర ప్రమాదంలో ఉందనిపిస్తోంది, అందుకని ఇక్కడే ఉన్నాను. వెరీ గుడ్, నేనే రమ్మందాం అనుకున్నాను. ఎందుకు? కాసేపట్లో వస్తున్నాను, వివరంగా చెప్తాను అంటూ భ్రమరాన్ని తీసుకుని బయలుదేరాడు బ్రహ్మం. ఇక సమీర పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తోంది స్వామి అంది రతీదేవి. సమీర ఆందోళనతో గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంది. మన్మధుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఏమిటి స్వామి ఏమీ మాట్లాడరు? విసుగ్గా అంది రతీదేవి. ఈ అమ్మాయి మంచాన్ని ఎటో వాడుకునేటట్లేదు, మనమైనా విశ్రమిద్దాం రాదేవి. హాస్యానికి కూడా సమయం సందర్భం ఉండాలి. హాస్యం కాదు దేవి, ఈ సుకుమారికి నువ్వు జంట కుదిర్చిన యువకుడు మహాసమర్థుడు. ప్రస్తుతం ఈ అమ్మాయికి రక్షణగా ఈ భవనం కింద నిలబడున్నాడు. ఆ అమ్మాయిని ప్రమాదం నుంచి రక్షించే పని అతనే చూసుకుంటాడు. అవునా? ఆనందంగా అంది రతీదేవి. మరి ఈ అమ్మాయికి హాని తలపెట్టిన దుష్టులు ఎక్కడున్నారు? కళ్ళు మూసుకుని తెరిచాడు మన్మధుడు. వారు ఒక ఫ్లాట్ ముందు నిలబడి దానిలోకి ప్రవేశించే మార్గాన్ని శోధిస్తున్నారు. ఎక్కడేమిటి? మన్మధుడు మరొకసారి కళ్ళు మూసుకుని మనస్సు లగ్నం చేశాడు. అతని జ్ఞాన నేత్రానికి అపార్ట్మెంట్ పేరు కనిపించింది. అదే బయటికి చెప్పాడు. అది ఈ అపార్ట్మెంట్ పేరే. ఈ లెక్కన వాళ్ళు ఇక్కడికి వచ్చేసారా ఏమిటి? సరిగ్గా చూసి చెప్పండి, ఎవరు ఫ్లాట్ ముందున్నారు? ఫ్లాట్ నెంబర్ 203 అని ఉంది. అది ఈ ఫ్లాట్ నెంబరే కదరా మగడ, ఉలిక్కిపడి లేస్తూ అంది రతీదేవి. అవునా అంటూ గుడ్లు తేలేశాడు మన్మధుడు. రాబర్ట్ మైకేల్ని ఏ ఫ్లాట్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో? రాబర్ట్ మైకేల్ ఆ ఫ్లాట్ నెంబర్ సమీర ఉంటున్న ఫ్లాట్ నెంబరే కానీ బ్లాక్ వేరు. ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికంటా పడకుండా అక్కడ వరకు చేరుకున్న వారిద్దరూ ప్రస్తుతం ఫ్లాట్ ఎదురుగా నిలబడి దానిలోకి ప్రవేశించడానికి సమాయత్తమవుతున్నాడు. రాబర్ట్, అపార్ట్మెంట్ పేరు కన్ఫర్మ్ చేసుకున్నావా అడిగాడు మైకేల్. కన్ఫర్మ్డ్. ఫ్లాట్ నెంబర్ ఇదే కదా? అవును. రెడీనా? రెడీ. సరే, ముందు తలుపు కొడదాం. రెస్పాన్స్ లేకపోతే బలవంతంగా లోపలికి వెళ్దాం. లోపల సమీర ఒంటరిగా ఉంటుంది. ఆమెకి ఏమాత్రం సమయం ఇవ్వకుండా మెరుపు వేగంతో యాక్ట్ చేయాలి. ఆమెను బంధించి ఆమె దగ్గరున్న గ్యాస్ క్యాన్ తీసుకుని క్షణాల్లో మాయమవ్వాలి. ప్లాన్ వివరించాడు మైకేల్. అంగీకరించాడు రాబర్ట్.
ఇద్దరూ తలుపు తట్టారు. ఎవరూ తలుపు తీయలేదు. తలుపుకు చెవి ఆనించి విన్న రాబర్ట్కి లోపల మనిషి అడుగుల శబ్దం వినిపించింది. లోపల ఉంది అన్నట్టు సైగ చేశాడు అతను. సంతృప్తిగా తలాడించాడు మైకేల్. అయితే వారికి తెలియని విషయం అది సమీర ఫ్లాట్ కాదని. ఆ ఫ్లాట్ ఓనర్లు గత వారం రోజులుగా అందులో లేరు. వారం నుంచి దానిని గమనిస్తున్నారు గజదొంగ గంగులు, అతని తమ్ముడు యాదగిరి. గంగులు ఈ ఫీల్డ్లో చాలా అనుభవజ్ఞుడు. యాదగిరి మాత్రం ఈ మధ్య ఈ రంగంలోకి ప్రవేశించాడు. అందుకే అతనికి పూర్తి అనుభవం వచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు తనతోనే తిప్పుకుంటున్నాడు గంగులు. గంగులు చాలా సామాన్యంగా ఉంటాడు. నలుగురిలో నిలబడితే ఏ ప్రత్యేకత ఉండదు. అదే సమయంలో యాదగిరిని ఒకసారి చూసిన వారు అంత త్వరగా మర్చిపోరు. గుబురు క్రాఫు, పెద్ద పెద్ద మీసాలు, పెంచి చూడటానికే పెద్ద దొంగలా ఉంటాడు. మనం అలా ఉండకూడదురా. ఎవరైనా మనల్ని చూసిన తర్వాత మన గుర్తులు చెప్పడానికి వీలు లేనట్టుగా సామాన్యంగా ఉండాలి. నా మాట విని జుట్టు తగ్గించు, ఆ మీసం తీసేయి అని చాలా చెప్పి చూశాడు ఆ గంగులు. యాదగిరి మాత్రం ఇవాళ రేపు అంటూ ఆ పనులు వాయిదా వేస్తున్నాడు. గంగులు అనుభవంతో చెప్పే సూత్రాల్లో ఒకటి రాత్రిపూట కంటే పగల దోపిడీ చేయటమే వీలు అని. అందుకే ఒకసారి ఆ ఫ్లాట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్న వెంటనే గంగులు సాయంత్రం ముహూర్తం పెట్టాడు దొంగతనానికి. ఇక అనుకున్నట్టే సాయంత్రం సమయంలో ఆ ఫ్లాట్లోకి ప్రవేశించారు. దాదాపు 5-6 గంటలు కష్టపడితే కానీ విలువైన సామాను చేతికి చిక్కలేదు. దానికి అంతా ఒక పద్ధతి ప్రకారం సూట్ కేసులో సర్ది ఇక బయట పడదాం అనుకుంటున్న సమయంలో ఈ ముప్పు ముంచుకొచ్చింది. ఒరే యాదగిరి, ఎవర్రాది? సర్దుతున్న సామాను ఆపి గుసగుసగా అన్నాడు గంగులు. యాదగిరి పిల్లిలాగా అడుగులు అడుగేసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి పీపింగ్ హోల్ నుంచి బయటికి చూశాడు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో కనిపించారు రాబర్ట్, మైకేల్. అన్నా, ఎవరో సూటు బూట్లో ఉన్నారే, ఇంటి వాళ్ళంటావా? ఇంటి వాళ్ళైతే తలుపు ఎందుకు కొడతారే? తలుపుకు తాళం లేదని చూడగానే గొలగోలు చేస్తారు. వీళ్ళెవరో కొత్త వాళ్ళు. సరే, ఎవరైనా కానీ తలుపు తీయకపోతే అనుమానం వస్తుంది అన్నాడు యాదగిరి. మరి ఏం చేద్దాం? అటు ఇటు చూశాడు గంగులు. కిటికీలకు పెద్ద పెద్ద కర్టెన్లు వేలాడుతున్నాయి. వెళ్ళి వాటిని ఊడదీసి తెచ్చాడు. ఈలోపు తలుపు మళ్ళీ మోగింది. తలుపు తీసిన వెంటనే ఈ కర్టెన్లు వాళ్ళ మీద వేసి కొళ్ళబొడవాలి. వాళ్ళు తేరుకునేలోపు సూట్ కేసు తీసుకుని పారిపోదాం. గంగులు తమ్ముడికి చెప్పి అతనికి ఒక కర్టెన్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి తలుపు దగ్గరికి వచ్చారు. తలుపు తెరవడం ఆలస్యం. మెరుపు వేగంతో సమీర మీద దాడి చేయడానికి తయారుగా ఉన్నాడు రాబర్ట్, మైకేల్. అయితే గంగులు, యాదగిరి మెరుపు వేగం కంటే ఒకంత ఎక్కువ వేగంతో స్పందించారు. చేతుల్లోని కర్టెన్లు ఎదుటి వ్యక్తుల తల మీదకు వేసి లోపలకు గుంజారు. ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే లోపలికి వచ్చి పడ్డారు రాబర్ట్, మైకేల్. అలా వచ్చి పడిన ఇద్దరిని ముసుగు తీయకుండానే కుమ్మటం మొదలెట్టారు. ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఎదుర్కోవటానికి సిఐఏ సప్లై చేసిన వివిధ రకాల పరికరాలు వారి వద్ద ఉన్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా వాటిని బయటికి తీసేవారే, కానీ వారికి ఆ అవకాశమే దొరకలేదు. పైగా ఇలాంటి పిడిగుద్దుల ఫైటింగ్లో దాడి చేస్తున్న ఎదుటి వాళ్ళు బాగా అనుభవజ్ఞుల్లో ఉన్నారు. వారి దెబ్బలకు ఒళ్ళంతా హోనం అయిపోయింది. ఊహించని ఈ దాడికి చిత్తయిపోయారు రాబర్ట్, మైకేల్. వారికి ఏమాత్రం తేరుకునే అవకాశం ఇవ్వకుండా లాక్కుపోయి బాత్రూంలో పడేసి బయట గడిపెట్టారు గంగులు, యాదగిరి. తర్వాత ఆ ఫ్లాట్లోని విలువైన సామానున్న సూట్ కేసు తీసుకుని బయటికి నడిచారు. ఇక భ్రమరం సమీర అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి బాగా పొద్దుపోయింది. గ్రౌండ్ ఫ్లోరు, పార్కింగ్ ఏరియా అంతా చీకటి నిండిపోయింది. మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ కనిపించాడు. ఏమిటి చీకటిగా ఉంది? గద్దిస్తూ అడిగాడు బ్రహ్మం. వాడు గంగులతో కొమ్మక్కయ్య ఆ రోజే ఫ్యూజ్ పోగొట్టాడు. ఆ విషయం చెప్పలేడు కాబట్టి ఫ్యూజ్ పోయింది సార్, ఎలక్ట్రీషియన్ కబురు చేశాను, వస్తూ ఉంటాడు అని నసిగాడు. అంటూ చీకట్లోనే దర్పంగా ముందుకు నడిచాడు బ్రహ్మం. వాచ్మెన్ని భలే బెదిరించావు బ్రహ్మం, మెచ్చుకుంటూ అంది భ్రమరం. అప్పుడే ఏం చూసావు? ఇలాంటి మరుగున పడిన విద్యలు మన దగ్గర చాలా ఉన్నాయి, పెద్ద బిల్డప్ ఇస్తూ చెప్పాడు బ్రహ్మం. చీకట్లో అక్కడ మెట్ల మీద కూర్చున్నాడు కార్తీక్. వీరిని చూసి సన్నగా దగ్గాడు. ఉలిక్కి పడిన బ్రహ్మం తుథు అని భుజం తట్టుకుని భయపెట్టావు కదయ్యా, ఈ చీకట్లో కూర్చున్నావేంటి అన్నాడు. ఇక్కడి నుంచి అయితే సమీర ఫ్లాట్కి వచ్చేపోయే వారిని గమనించడం వీలు, అందుకని ఇక్కడ ఉన్నాను. నన్ను చూస్తే సమీర చిరాకు పడుతుందేమో అని ఎవరికీ కనపడకుండా కూర్చుని ఉన్నాను. ఇంతవరకు ఆవిడ ఫ్లాట్ ఛాయలకు కూడా ఎవరూ రాలేదు. ఇంతలో వేరే బ్లాక్ నుంచి కిందకు దిగొస్తున్న గంగులు, యాదగిరి అక్కడ పోలీసులను చూసి కంగు తిన్నారు. ఇదేమిట్రా, అప్పుడే పోలీసులు వచ్చారు? భయంగా అన్నాడు గంగులు. ఏమో అన్నా అన్నాడు యాదగిరి. నాకు అసలే ఇది మొదటిసారి కదే, నాకేం తెలుస్తుంది?
భయంతో మనిషితో పాటు మీసాలు కూడా వణుకుతున్నాయి. ఇప్పుడు మన చేతిలో ఈ సూట్ కేసు చూశారంటే వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. అందులో నీ ఆకారం చూస్తే చాలు మనం దొంగలమని వేరే ఎవరు చెప్పనవసరంలా. ముందు దీన్ని ఎక్కడైనా దాయాలి అన్నాడు గంగులు. ఎక్కడ దాయాలో వారికి అర్థం కాల. అక్కడంతా చాలా కార్లు పార్క్ చేస్తున్నాయి. ఏదో కారు డిక్కీలో దాద్దామే, పోలీసులు వెళ్ళిపోయాక తీసుకెళ్దాం అన్నాడు యాదగిరి. సరే పద అని చీకట్లోనే నక్కి కారు డిక్కీలు తెరిచే పనిలో పడ్డాడు గంగులు. అన్ని డిక్కీలు లాక్ అయి ఉన్నాయి, ఏదీ తెరుచుకోవట్లా. ఇది కాని పని అని విరమించుకోబోతున్న సమయంలో ఓ కారు డిక్కీ కాస్త ఓపెన్ అయి కనిపించింది. అమ్మయ్య అంటూ గంగులు దాన్ని పైకెత్తాడు. యాదగిరి సూట్ కేసు నెమ్మదిగా డిక్కీలోకి చేర్చాడు. గంగులు తిరిగి డిక్కీ తలుపు మూశాడు. కాసేపాగు వాళ్ళు అటో ఇటో వెళ్ళాక జారుకుందాం అన్నాడు గంగులు. ఇద్దరు ఆ చీకట్లోనే ఎవరికీ కనపడకుండా నక్కి కూర్చున్నారు. ఒక్కసారి పైకెళ్ళి సమీర ఏం చేస్తుందో చూసొద్దాం, మనమంతా కనిపిస్తే ఆమెకు ధైర్యంగా ఉంటుంది సలహా చెప్పింది భ్రమరం. వారితో పాటు సమీర దగ్గరికి రావటానికి తటపటాయించాడు కార్తీక్. ఏం పర్లేదులేవయ్యా, మేమంతా లేమా, పద, సమీర ఏమనుకోదులే అంటూ అతన్ని కూడా తీసుకుని పైకి వెళ్ళారు అందరూ. వారు పైకి వెళ్ళటంతోనే యాదగిరి మొహం ఆనందంతో వెలిగిపోయింది. పదవే పోదాం, నేను సూట్ కేసు తెస్తానంటూ ముందుకు అడుగు వేయబోయి చీకట్లో దేనికో తగిలి కారు డిక్కీ మీద పడ్డాడు. అప్పటి వరకు ఓరగా తీసున్న డిక్కీ తలుపు అతని బరువుకు పూర్తిగా లాక్ అయిపోయింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. అంతా నీవల్లే, కోపం అంతా తమ్ముడు మీద చూపిస్తూ దబదబా బాదాడు గంగులు. యాదగిరి ఆ దెబ్బలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి మరి అడుగుతున్నాడు మేసం దూకుంటూ. నా శ్రాద్ధం కోపంగా చెప్పాడు గంగులు. తనను తాను కంట్రోల్ చేసుకుని వివరించాడు. ఈ కారు ఎవరిదో కనుక్కుని దాని తాళాలు సంపాదించాలి. ఇక కార్తీక్ బృందం పైకి వెళ్ళేటప్పటికి సమీర ఫోన్ చేసి మాట్లాడుతోంది. ఫోన్ మాట్లాడుతూనే తలుపు తీసింది. సంభాషణ జరుగుతున్న తీరును బట్టి అది ఆమె తండ్రిని ఇచ్చాను అర్థమవుతోంది. చెప్పానుగా నాన్న, నాకు రావటం కుదరదు, నేను రావట్లేదు. నా తల్లి కదూ, ఈ ఒక్కసారికి నా మాటినమ్మా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారమ్మా అని బతిమాలుతున్నాడు రంగారావు. నేను మళ్ళీ మాట్లాడతాను, ఎవరో వచ్చారు అంటూ ఫోన్ కట్ చేసి అందరినీ లోపలికి ఆహ్వానించింది సమీర. థ్యాంక్స్ బ్రహ్మంగారు, పిలవగానే వచ్చారు. కార్తీక్ ముందుకొచ్చి హాయ్ అన్నాడు. హాయ్ అని మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఆశ్చర్యంగా అడిగింది సమీర. ఆ అబ్బాయి ఎక్కడికైనా వెళ్తే కదా నీకేదైనా ప్రమాదం ఎదురవుతుందోనని అప్పటి నుంచి మీ అపార్ట్మెంట్ సెల్లార్లోనే ఉన్నాడు చెప్పింది భ్రమరం. అవునా, నమ్మలేనట్టుగా అంది సమీర. ఇంతకీ మా బాస్ కిరీటి ఇలా ఎందుకు చేశాడో తెలియదు. ఇద్దరు ఫారినర్స్కి నా అడ్రస్ ఇచ్చి పంపాడంట. ఆ మాట రమ్మే చెప్పిన దగ్గర నుంచి నాకు భయంగా ఉంది. ఎందుకేమిటమ్మా, డబ్బు కోసం. నువ్వు కనిపెట్టిన ఆ గ్యాస్ ఏదో చాలా విలువైనదిలా ఉంది. దానివల్ల వచ్చే డబ్బు కోసమే ఈ కక్కుర్తంతా. ఒకరిని మించి ఒకరు దాన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. బ్రహ్మం తనకు తెలిసింది చెప్పాడు. అలాంటప్పుడు మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కదా అంది సమీర. సరేలే, ఇక మా ప్రొటెక్షన్ సంగతే చెప్పావు, దాని గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథం అవుద్ది. ప్రస్తుతం నేను మీకు ఇవ్వగలిగిన సలహా ఒకటే, మీరు ఇక్కడ ఉండటం క్షేమం కాదు, నేను ఎల్లకాలం ఇక్కడ ఉండలేను కదా అన్నాడు బ్రహ్మం. అవును మేడం, అసలే రోజులు బాగాలేవు కూడా కల్పించుకుంది భ్రమరం. అదేమిటి, నేనేం తప్పు చేశాను, నేను ఎందుకు పారిపోవాలి అంది సమీర కోపంగా. పారిపోవటం అని కాదు సమీర, జాగ్రత్తగా ఉండటం అనుకో. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండే కంటే మీ ఊరు వెళ్ళటం ఉత్తమం చెప్పాడు కార్తీక్. మా ఊరా ఆశ్చర్యంగా అంది సమీర. అతనికి ఈ విషయం ఎలా తెలుసా అని ఆశ్చర్యపడుతూ. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా, అప్పుడు విన్నాను సవరణ ఇచ్చాడు కార్తీక్. కరెక్టే, కార్తీక్ చెప్తుంది బాగుంది, అలా వెళ్ళిరా కొన్నాళ్ళు అన్నాడు బ్రహ్మం. సమీరకు కూడా అదే బాగున్నట్టు అనిపించింది. వెళ్ళొచ్చు, కానీ మా ఊరు 500 కిలోమీటర్లు, నైట్ టైం అంత డ్రైవ్ చేయటం అలవాట్లేదు నాకు, ఉదయాన్నే వెళ్తానే అంది ఆమె. వద్దమ్మా, ఉదయం లోపు ఎన్నో జరగచ్చు, కార్తీకుని తోడు తీసుకెళ్ళు, నిన్ను మీ ఊళ్ళో దించుతాడు అన్నాడు బ్రహ్మం. ఏమయ్యా, నీకేం ఇబ్బంది లేదుగా కార్తీక్ వైపు తిరిగి కన్ను కొడుతూ అడిగాడు. సరే అన్నట్టు తల ఊపాడు కార్తీక్. మీకేం ఇబ్బంది లేదా కార్తీక్ని అడిగింది సమీర. పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటాను అన్నాడు కార్తీక్. ఈ కార్తీక్ మీ బాధ్యతలు మీకంటే బాగా నెరవేరుస్తున్నాడు అంది రతీదేవి మన్మధుడితో. ఏమిటో, ఒక్క చెరుకుగడు ఉండుంటే మన పని ఎప్పుడూ ముగించుండేవాడిని నిర్వేదంగా అన్నాడు మన్మధుడు. సర్లే కానివ్వండి, సమీర ప్రయాణానికి తయారవుతుంది, మనం ఇలాగే ఉంటే అమ్మాయి తుర్రుమంటుంది, మనమే ముందుగా కిందకు పోయి కారులో కూర్చుందాం పదండి తొందర చేసింది రతీదేవి. తప్పదన్నట్టుగా లేచాడు మన్మధుడు.
ఇక సమీర అవసరమైన సామాను ఒక సూట్ కేసులో సర్దబోతుంది. బ్రహ్మానికి డిఎస్పి తనని ఇక్కడికి పంపిన కారణం గుర్తొచ్చింది. సమీర నా గ్యాస్ క్యాన్ గురించి ఏమని అడగాలో, అసలు అడగాలో వద్దో అర్థం కాలేదు. చివరికి ధైర్యం చేసి ఏదో అడగాలి కాబట్టి అడిగినట్టుగా, ఆ గ్యాస్ నీ దగ్గర ఎందుకమ్మా, దానివల్లనే కదా ఇన్ని సమస్యలు, నాకు ఇచ్చేయి, మా స్టేషన్లో దాస్తాను అన్నాడు. బ్రహ్మం వైపు అనుమానంగా చూసింది సమీర. ఏమీ అనలేక, చివరికి మీరు కూడానా అంది. అయ్యో, ఆయన్ని అనుమానించాల్సిన అవసరం లేదు, ఏదో డిఎస్పీ చెప్పాడని కానీ, లేకపోతే ఆయనకి మీ గ్యాస్తో ఏం పని ఉంది అని బ్రహ్మానికి సమర్థింపుగా అంది భ్రమరం. అంతేనమ్మా, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, వేరే దుండగుల చేతిలో పన్నీకమ్మా అంటూ అప్పగింతలు చెప్పాడు బ్రహ్మం. ఎవరు ఎందుకు అడిగినా దానిని నేను ఎవ్వరికీ ఇవ్వను. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొని దాని మీద పరిశోధనలు పూర్తి చేయాలి అంది సమీర. ఆ మాట అంటూనే గ్యాస్ ఉన్న క్యాన్ని సూట్ కేసులోని వేసి లాక్ చేసింది. అందరూ ఫ్లాట్ బయటకు వచ్చారు. కారు తాళాలు కార్తీక్ ఇచ్చి తమ ఫ్లాట్ తాళాలు వేసాగింది సమీర. కార్తీక్ సూట్ కేసు తీసుకుని కార్తీక్ కిందకి నడిచాడు. కిందకు వచ్చి కారు డిక్కీ తీసిన కార్తీక్కి ఆల్రెడీ అందులో ఒక సూట్ కేసు కనిపించింది. అది అక్కడ ఎందుకుందో అతనికి అర్థం కాలేదు. అయినా ఇప్పుడు ఆ విషయం అనవసరం అని అనిపించి దాన్ని పక్కకు జరిపి తన చేతిలో ఉన్న సూట్ కేసు కూడా డిక్కీలో సర్ది తిరిగి లాక్ వేశాడు. కనపడకుండా చాటున చీకట్లో దాక్కునిదంతా గమనిస్తున్న గంగులు, యాదగిరి తమ దురదృష్టానికి తమనే నిందించుకున్నారు. ఇక బాత్రూములకు తోయబడిన రాబర్ట్, మైకేల్ 2 నిమిషాల్లో తేరుకున్నారు. తల మీద నుంచి ముసుగులు తప్పించి ఒకరివైపు ఒకరు చూసుకున్న వారిద్దరూ బావురుమన్నారు. రాబర్ట్ తెల్లని మొహం మీద నల్లగా మారిన ఒక కన్ను నిగనిగా భరిస్తోంది. మైకేల్ ముక్కు ఎర్రగా మారి డేంజర్ లైట్లా వెలుగుతోంది. నెమ్మదిగా ఒకరినొకరు ఓదార్చుకుంటూ సేద తీరారు వారిద్దరూ. బాత్రూమ్ తలుపు బయట నుంచి వేయబడింది. త్వరగా తలుపు తెరవాలి. అసలు ఈ పని చేసింది ఎవరో, ఎందుకు మన మీద దాడి చేశారో కనుక్కోవాలి అన్నాడు రాబర్ట్. రష్యన్ కేజీబీ గూఢచారులు అయి ఉంటారేమో. మనకంటే ముందే ఆ గ్యాస్ క్యాన్ గురించి తెలుసుకుని మన మీద దాడి చేసి దాన్ని తీసుకుపోయి ఉంటారంటావా సందేహంగా అన్నాడు మైకేల్. రష్యన్లనే ఉంది, ప్రపంచంలోని విదేశాలన్నీ బహుశా ఈ పాటికి తమ ఏజెంట్లని ఈ పని మీద పంపుంటాయి. ఇంత ముఖ్యమైన అసైన్మెంట్ పూర్తి చేయడంలో మనం విఫలమయ్యాం అన్నాడు మైకేల్. ఎప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు, ముందు ఇక్కడి నుంచి బయటపడదాం, తర్వాత తమ తదుపరి కర్తవ్యం గురించి ఆలోచిద్దాం. మైకేల్ జేబులోంచి ఒక పరికరం తీశాడు. మన సిఐఏ ఎంత ముందు చూపు కలదో చూడు, ఇలాంటి పరిస్థితి వస్తే బయటపడటానికి ముందే తగిన పరికరాలు ఇచ్చింది అంటూ దానిని కీ హోల్ నుంచి దూర్చాడు. విచిత్రమైన శబ్దం చేస్తూ అది తన పని చేసింది. కొన్ని క్షణాల్లోనే తలుపు తెరుచుకుంది. ఇక ఇద్దరూ బయటకు వచ్చారు. ఖాళీగా ఉన్న ఫ్లాట్ మొత్తం వెతికి చూశారు. కాసేపట్లోనే అది సమీర ఫ్లాట్ కాదని వారికి అర్థమైపోయింది. తప్పు ఫ్లాట్లోకి వచ్చాం బ్రదర్, పొరపాటు గుర్తించి అన్నాడు మైకేల్. నెంబర్ అదే అన్నావు కదా. బ్లాక్ మారింది బ్రదర్. ఈ ముక్క నీ ముక్కు నా కన్ను వాటి ఆకారాల్లో ఉన్నప్పుడే చెప్పి చావచ్చగా, చూపులతో మసి చేసేటట్టుగా చూస్తూ అన్నాడు రాబర్ట్. అప్పుడు గమనించలేదు బ్రదర్, క్యాజువల్గా అన్నాడు మైకేల్. ఇద్దరు బయటికి నడిచారు. ఇప్పటిదాకా ఏమీ అనిపించలేదు, కానీ నడుస్తుంటే కాలు కూడా పట్టినట్టుంది. అవును బ్రదర్, నా నడుము కూడా కలుక్కుమంటోంది ఆసరాగా గోడ పట్టుకుంటూ అన్నాడు మైకేల్. ఇద్దరు కిందకి దిగొస్తూ కింద పార్కింగ్ ఏరియాలో హడావిడి చూసి ఎవరికీ కనపడకుండా చీకట్లోకి తప్పుకున్నారు. అదే సమయంలో సమీర కారు ఎక్కుతోంది. ఆమెకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు భ్రమరం కారు పక్కన నిలబడి అదే పనిగా చేతులుపుతున్నారు. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా బ్రహ్మం, అది సరే కానీ మీరు వెళ్తున్నది ఏ ఊరు అని అడిగాడు. సమీర కిటికీలోంచి బయటకు చూస్తూ ఎందుకు అని అడిగింది అనుమానంగా. అంత అనుమానం వద్దులే సమీర, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంది భ్రమరం. కొండాపురం చెప్పింది సమీర. సమీర అన్న పేరు వినగానే అలర్ట్ అయ్యారు రాబర్ట్, మైకేల్. కొండాపురం అన్న పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు. అందరికీ గుడ్ బై చెప్తూ సమీర కారు వెళ్ళిపోయింది. అదండి మరి ఈ భాగం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.